జై భారత్ పార్టీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మిశెట్టి సుకుమార్ ను జై భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి గాజుల సాగర్, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిశెట్టి సుకుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సుకుమార్ మాట్లాడుతూ, నా మీద నమ్మకం ఉంచి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీని నియోజకవర్గంలో మంచి స్థాయిలో నిలబెడతానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపి, రవి, శ్రీధర్, రవి, ప్రవీణ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మేము తప్పకుండా అందరికీ తెలియజేస్తామని, అదేవిధంగా నా మీద నమ్మకంతో నా గురించి రెఫర్ చేసినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి గాజు సాగర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు నన్ను రేపు నుండి వైజాగ్ రమ్మని చెప్పి అన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసుకొని ఒకసారి ఆడికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి కూడా ఒక మాట తీసుకొని మా తరఫున ఇటువంటి సహకారం కూడా చేస్తామని చెప్పనేసి ఒక మాట తీసుకుంటాను. అదేవిధంగా ఈ ఎలక్షన్ అయ్యే లోపల ఒకరోజు సార్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మా గురించి క్యాన్వాసింగ్ చేసేదానికి తప్పకుండా సార్ తీసుకొస్తాను. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కోవూరు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేము ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదండి. కేవలం మా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ టైం పెట్టినటువంటి పార్టీ అయినా సరే ఎటువంటి అపోహలు పంపించకుండా కేవలం మేము అనుకున్నటువంటి సిద్ధాంతాలు మాత్రమే మేము ప్రజల్లో తీసుకోవాలని ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని లైఫ్లో మర్చిపోకుండా ఉంటానండి. అదేవిధంగా ప్రజలు కూడా మాకు కొంతవరకు సపోర్ట్ చేసి రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో నాకు ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.